వాయు బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు బుధవారం ముఖ్యంగా కొన్ని జిల్లాలకు భారీ వర్షం ఉందని తెలిపింది. కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్ జిల్లాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఈ చెప్పిన జిల్లాలే కాకుండా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో గణనీయ మార్పులకు వచ్చే అవకాశం ఉంది. దీంతో రైతులు కూడా తమ పంటలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు ఎదురుగాలు ఎక్కువ ఉన్నప్పుడు బయట ఉండకుండా చూసుకోండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిది. అలాగే ప్రయాణంలో ఉన్న వారు రోడ్లపై దృష్టి సారించి నెమ్మదిగా వెళ్ళాలి. విద్యుత్ అంతరాలు కూడా ఉండే అవకాశం ఉన్నందున తగ్గ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.